ఎపిసోడ్ చూసిన తర్వాత నా లెక్కనే శ్రీజ మీద ప్రియా మీద విపరీతమైన కోపం వస్తే, రీతు సంచాలకగా వర్స్ట్ డెసిషన్స్ తీసుకుంది అని అనిపిస్తే ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేసి గట్టిగా మాట్లాడుకుందాం. అసలు ఈ టాస్క్ ఎన్ని సీజన్లలో చూసినాం, ఎంత అద్భుతంగా చూసినాం. అండ్ ఈ అద్భుతమైన టాస్క్లో వీరోచిత పోరాటం చేసిన కంటెస్టెంట్లను చూసినాం, దానికి అద్భుతంగా జడ్జిమెంట్ని పాస్ చేసిన సంచాలకులను చూసినాం. ఒక ప్రియాంక జైన్ కావచ్చు, ప్రేరణ కావచ్చు, ఇంకా చాలామంది. ఎప్పుడు ఏ సీజన్లో సంచాలకులుగా ఈ టాస్క్ చేసిన సబ్జెక్టు కరెక్ట్, నేమ్స్ కరెక్ట్గా గుర్తున్నాయో లేదో కానీ ఎవరు చేసినా కానీ సూపర్గా చేసిరబ్బా. అంటే ప్రతి రౌండ్లో కూడా టీషర్ట్లను క్లారిటీగా వెరిఫై చేశారు. సరే ఈసారి కొంచెం క్లారిటీగా కనబడదు, లాస్ట్ రౌండ్లోనైనా క్లారిటీగా చూడాలన్న ప్రయత్నం చేయొద్దా? అసలు బర్నీని ఎందుకు అవుట్ చేసింది? అరే డిమాండ్ పవన్ ఎన్నిసార్లు పెయింట్ ఇసిరేసిండు? అసలు డిమాండ్ పవన్ గెలుపులో అసలు కిక్ ఉందా? అతను గెలిచిన గెలుపులే కనిపించిందా? అసలు బర్నీని కావాలని అవుట్ చేసినట్టు కాదా? నా రాజు గెలవాలి, మా ఓడు గెలవాలి అని చేసినట్టు ఉంది అది. ఈ సోదిలో ట్రాక్ దీనికంటే ముందు ఒక హగ్గు, బొగ్గు, అంత దిక్కుమాలిన ట్రాక్ కోసం ఇదంతా నడిపిస్తున్నట్టుంది. బీబీ టీం వాళ్ళు నాకు ట్రాక్ వేసుకోమని చెప్పారు కాబట్టి ట్రూగా ఉండాలి కాబట్టి నేను ఎక్కువ సపోర్ట్ చేసినట్టుగా ఉంటా అన్నట్టుగా ఉన్నది ఇది. అంటే ఈ శ్రీజా ప్రియ బిహేవియర్ చూస్తుంటే నాకు ఆ యష్మి, శోభా శెట్టి, సీజన్ 6లో ఒక కంటెస్టెంటు, సీజన్ 2లో సంజన, సీజన్ 3లో తమన్నా, వీళ్ళందరినీ మిక్స్లు వేసి రుబ్బి ఆ పిండి తీసి ఆ పిండితో తయారు చేసిన ప్రోడక్ట్స్, బై ప్రోడక్ట్స్ లెక్క ఉన్నారు వాళ్ళిద్దరు. ఒకటే వర్డ్, ఒకటే విల్ టాక్ అని ఒకరు చెవులు పోతాయి, చెవులు పోతాయి. కొడుతుర్రు, ఎందుకు కొడుతురు? అంతగానో వరకు కొడుతురు. మళ్ళీ ఆపోజిట్ వాళ్ళు మాట్లాడితేనేమో ఈ రీతు మాట్లాడద్దు, మీరు మాట్లాడద్దు అంటది. వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, పోతున్నారు. డోంట్ టాక్ అంటే ఐ విల్ టాక్ అంటారు. విల్ టాక్ అని వారు అంటారు. అలా ఆపుతలేదు, వీళ్ళేమో మాట్లాడితే ఆపుతుంది. ఇక్కడనే కాదబ్బా, ఇది క్యాప్టెన్సీ కంటెండర్స్ని సెలెక్ట్ చేసుకునే టైంలో కూడా ఎందుకు అంతగానో ఆర్గ్యూ, పిచ్చి ఆర్గ్యూ. సరే వాళ్ళని తీసుకోలేదు, అక్కడ ఆర్గ్యూ చేసి ఓకే. వేరే వాళ్ళని తీసుకుంటున్నారంటే గాలిని ఎందుకు తీసుకుంటారని ఆర్గ్యూ పెడతావు? నాకు ఇక్కడ ఇవాళ ఎపిసోడ్లో హరీష్ మ్యాన్ మాస్క్ మ్యాన్ కాదు, జెంటిల్ మ్యాన్గా మారింది అనిపించింది. వెరీ 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 నైస్ గెస్చర్ అండ్ వెరీ నైస్ నేచర్. నాగార్జున గారు చెప్పిన ఇన్పుట్ని మొత్తం అర్థం చేసుకున్నాడు, పాటిస్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది. వావ్. నాకైతే డిమాండ్ పవన్ క్యాప్టెన్ అయిండు అంతే, కానీ అయిండన్న కిక్ ఉంటుంది చూడ, కిక్కు లేదు. చాక్లెట్లు, పిప్పర్మెంట్ల కోసం, ఎక్కువ ప్రియారిటీ కోసం రీతు చౌదరి డిమాండ్ పవన్ని గెలిపించుకున్నట్టుగా ఉంది. మీకేమనిపించింది చెప్పండి? మీకు అట్నే అనిపించిందా? కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయండి అబ్బా. ఈ వీడియో కామెంట్లకు రిప్లై ఇస్తా, చూస్తాను నేనండి, మ్యాక్సిమం చూడడానికి ప్రయత్నం చేస్తాను. అరే నేను లైవ్ చూడలేదు, నాకు చాలా కిక్ అనిపించింది ఎపిసోడ్. నెక్స్ట్ ఏం జరుగుతుంది, కానీ ఈ వర్స్ట్ డెసిషన్స్ వల్ల ఆ క్యాప్టెన్సీ టాస్క్లో కిక్ పోయింది. డిమాండ్ పవన్ ప్లేట్ అడ్డం పెట్టుకుని ఉరుకుతాడేందబ్బా? ఫస్ట్ టైం చూస్తాను ఎవర్ సీన్ ఇన్ దిస్ టాస్క్. సరే ప్రొటెక్షన్ అదొక గేమే అనుకుందాం, వేరే వాళ్ళ జోలికి పోకుండా మనం దూరం ఉండి కాపాడుకోవడం. కానీ ఇది నల్లి గేమ్లో కిక్ ఉండదు. పల్లె ప్రశాంత్ ఆడతాడయ్యా ఈ టాస్క్ని, ఏ మాటకు ఆ మాట టాస్కులలో ఇచ్చి పడేస్తాడు. నిఖిల్ గౌతమ్ అనుకుంటా కదా లాస్ట్ సీజన్లో ఆడింది. నెక్స్ట్ లెవెల్ ఆడతారు ఈ టాస్క్ని, ఎంత బాగా ఆడతారో తెలుసా. అది నిజంగా వీరోచిత పోరాటం ఉంటుంది. సరే ఏదో ఎన్నుండే ఇన్న ప్లేట్ ఏదో ఉండే అయ్యో అక్కడ పెట్టొచ్చిన. ఓకే రైట్, ప్లేట్ పట్టుకుంది. క్షమించాలి. రీతు చౌదరి సంచాలకం. సరే మాట్లాడదాం. ఎపిసోడ్లో స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటూ పోదాం. చాలా చోట్ల శ్రీజ అండ్ ప్రియ ఓవర్ యాక్షన్ చేస్తారు, విపరీతంగా ఓవర్ యాక్షన్ చేస్తారు, చాలా ఓవర్ యాక్షన్ చేస్తారు. అడ్డమైన చోట అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం ఉన్నట్టుగా కంట్రోల్. చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్, కింద లైక్ బటన్ ఉంది కదా, దాని పక్కన కొంచెం పక్కకి జరిపితే హైప్ అనే సింబల్ కనబడుతుంది కదా, ఆ హైప్ ఇవ్వండి. వారానికి 3 సార్లు హైప్ ఇవ్వచ్చు. అది ఇస్తే ఛానల్ గ్రోత్ రేషియో పెరుగుతుంది. మనం ఈ సీజన్తో ఒక 2 లక్షల సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్గా మారాలి అనుకుంటున్నాం. ఆ గోల్ తోటి ముందడికి పోతున్నాం కాబట్టి మీ సపోర్ట్ నాకు కావాలి, మీ దయ నా ప్రాప్తం. హైప్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ 3 సార్లు ఇచ్చేసినాం అన్న అనేటోళ్ళకి నా హృదయపూర్వక ప్రేమపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో చెప్పడం మర్చిపోయినా, మన వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయరి. చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా, www.swatipicals.com. ఒక్కసారి విజిట్ చేయరి.
అందులో ఏదైనా మీకు ఐటెం నచ్చితే నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్, స్నాక్స్, స్వీట్స్ అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఏదైనా నచ్చితే కనుక ఒక పావు కిలో ఆర్డర్ పెట్టుకోరి. టేస్ట్ మంచిగా ఉంది అనిపిస్తే మళ్ళీ ఇంకా ఆర్డర్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సరే కంటిన్యూ చేద్దాం. యా ఓపెనింగే రీతు చెప్తూనే ఉంది, నా తర్వాత కెప్టెన్ ఎవరన్నా అవ్వాలంటే అది డిమానే అవ్వాలని అక్కడ చెప్తూనే ఉంటుంది. ఇంకా ఇక ఎవరిని సేవ్ చేస్తారు అనే పాయింట్ మీదకి వెళ్ళి ఇది ఏంటంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఇక్కడ నుంచి ఇంకో చోటికి స్టార్ట్ అయింది, ఇంకో నుంచి ఇంకో చోటికి స్టార్ట్ అయింది, ఇంకో నుంచి ఇంకొక కాడ ఎక్కడో ఎఫెక్ట్ ఇస్తుంది అన్నట్టుగా ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్ నడిచింది. ఫస్ట్ ఎవరు మనకి ఎపిసోడ్లో చూపించినట్టుగా ఆల్రెడీ అక్కడ జరిగింది చెప్తుంది అన్నట్టు. ఇక్కడ రీతు చెప్తుంది, నన్ను సేవ్ చేస్తావా శ్రీజాని సేవ్ చేస్తావా అని. శ్రీజ అడిగింది ఎవరిని సేవ్ చేస్తావు రీతునా నన్ను అంటే, నిన్నే సేవ్ చేస్తా కానీ ఫర్ నవ్ అయితే నిన్ను సేవ్ చేస్తా, ఫ్యూచర్లో చెప్పలేం కదంటే. ఫర్ నవ్ ఏంటంటే ఫ్యూచర్లో చెప్పలేము, ఎవరితో బాండ్ ఏర్పడుతుందో ఏం ఏర్పడుతుందో, ఫెవికిక్ బాండ్, ఫ్లెక్స్ బాండ్ ఏదో ఒకటి ఏర్పడుతుంది, వాళ్ళకి నేను అటాచ్ అవుతా. ఫ్యూచర్ దాకా ఎందుకన్నా నువ్వు, ఇప్పుడే లీటర్లు గారుతున్నావయ్యా సొల్లు. అది ట్యాంకులలో నింపితే 1000 లీటర్ కెపాసిటీ. రాత్రి శ్రీజ మంచిగా చెప్పింది, ఆమె వాడుకుంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పింది మిడ్నైట్లో. నువ్వు అసలు ఆమె జోలికి పోకు, కావాలని కంటెంట్ కోసం క్రియేట్ చేస్తుంది అంటే, నాకు ఎప్పుడో తెలుసు అంటే, మరి నువ్వెందుకు రా అంటే, నేను కూడా ఓకే, నాకు అన్నీ తెలిసే చేస్తున్నట్టు, నువ్వు కూడా కంటెంట్ కోసమే చేస్తున్నావు, ఓకే ఇద్దరు కంటెంట్ కోసం అయితే ఓకే, కానీ నువ్వు కొంచెం ఓవర్గా పోతున్నట్టుగా, నువ్వు చాలా ఓవర్ అవుతున్నావు బాబే అంటే, ఈ వయసులో ఆ మాత్రం ఉంటుందిలే అన్నట్టుగా డిమాండ్ పవన్ ఉన్నాడు. ఇది ప్యూర్లీ స్క్రిప్ట్ కోసం కంటెంట్ కోసం చేస్తున్న కంటెంట్ అని మాకు అర్థమవుతుంది, అయినా కానీ నువ్వు కొంచెం ఓవర్గా పోతున్నావు, నిజంగా మాకు నచ్చట్లేదు. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఫ్రమ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్. ఇదంతా ఫేక్ లవ్, రెగ్యులర్గా ప్రతి సీజన్లో చూస్తున్నాం, ప్రతి షోలలో చూస్తున్నాం. అండ్ ఇంకోటి, ఎవరైనా కొత్త అమ్మాయి వచ్చింది న్యాచురల్గా ఇక్కడ బాండ్ క్రియేట్ అవుతుంది అంటే మాకు నచ్చుతుంది. రీతును మేము ప్రతి షోలో చూస్తున్నాం, ప్రతి షోలో ఇటువంటి కైండ్ ఆఫ్ కంటెంట్ చూస్తున్నాం, మళ్ళీ రీతుతోటి ఈ కంటెంట్ ఎందుకు? మాకు ఫ్రెష్ ఫేస్ని తీసుకొచ్చి ఆ అమ్మాయి ఎవరు ఇప్పుడు కామన్ మ్యాన్స్ నుంచి ఏదైనా లవ్ ట్రాక్ పడ్డదంటే నిజంగా ట్రాక్ అనుకుంటాం. కొన్ని సీజన్స్లో, కొన్ని లాంగ్వేజెస్లో, వేరే లాంగ్వేజెస్లో కొన్ని సీజన్స్లో బిగ్ బాస్ హౌస్లో లవ్ ట్రాక్లు ఏర్పడి ఆ ట్రాకులు పిల్లలై సంసారాలై చాలా చక్కగా ఉన్నారు. ఆ బాండ్ అంత ప్యూర్ బాండ్ వేరే లాంగ్వేజెస్లలో ఉంటే ఇక్కడ దిక్కుమాలిన ఆర్టిఫిషియల్ బాండ్ కరెక్ట్ లేదు సార్. ఇది బిగ్ బాస్ టీమ్ ప్లీజ్ దయచేసి ఆర్టిఫిషియల్ బాండ్స్ వద్దు, న్యాచురల్ బాండ్స్ పడితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా ఏదైనా న్యాచురల్ బాండ్ పడ్డప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. టీం చూస్తూ ఉంటుంది కాబట్టి ఇట్లాంటివి వద్దు. రీతు చాలా బాగా మాట్లాడగలుగుతుంది, ఫైట్ చేయగలుగుతుంది, అట్లా పోనీయండి, ఆమెని వదిలేయండి. కావాలని ఇదొకటి కనెక్షన్. అండ్ కళ్యాణ్ ఎవరినన్నా తలుకుందాం అని చెప్పి ప్రియాని తలుకోవడానికి ట్రై చేసిండు, తనుజాని తలుకోవడానికి ట్రై చేసిండు. అక్కడ నుంచి వచ్చిన రెస్పాన్స్కి చూసిరా, తమ్ముడు నువ్వు అటు వెళ్ళి కూర్చో అన్న తనుజ. నాకు ఇక్కడ నచ్చింది తనుజ స్టాండ్ తీసుకోవడం. ప్రియా కూడా బ్రదర్, తమ్ముడు అని పిలవడంతో ఇతను అక్కయ్య అని పిలవడం స్టార్ట్ చేసిండు. ఫస్ట్ ప్రియాని తలుకుందాం ట్రై చేసిండు కళ్యాణ్, వర్కౌట్ కాలేదు. అక్కడ అక్కయ్య అని పిలవాల్సి వచ్చింది. ఈరోజు కూడా అక్కయ్య అని పిలుస్తారు ఒక సిచ్యువేషన్, మీరు గమనించాలి. అండ్ తనుజ ఈరోజు కరాఖండిగా కొట్టొచ్చినట్టుగా తమ్ముడు అటు కూర్చో అని చెప్తుంది. పక్క నుంచి కూర్చొని చేతులు పట్టడం, చేతులు ఇడవకపోవడం ఇవన్నీ చేస్తుండు. ఉమెన్ హ్యాండిలింగ్ చేస్తాడు, ఇంత పట్టుకొని పీకడం, ఏదో ఒకటి గెలకడం, పట్టుకోవడానికి ట్రై చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తుంటే, భయ్యా సెలబ్రిటీ కంటెస్టెంట్లు చేసిరు ట్రాక్ కోసం అంటే ఓకే, నువ్వు జవాన్ అన్నావు, ఏదో అన్నావు, వీడికి వచ్చి ఏం చెప్తాను? దిక్కుమాలిన వ్యాపారం, ఇది అవసరమా? యుద్ధం దేశం కోసం చెయ్యి. నువ్వు దిక్కుమాలిన పనుల కోసం బిగ్ బాస్ హౌస్లో వచ్చి ఈ యుద్ధాలు చేసుడు ఎందుకు? ఆ యుద్ధం 6 తర్వాత ఆపుతారంట. ఏది ధర్మయుద్ధం. నువ్వు ఏ టైం అయినా ఆపుతలేవు. నువ్వు ఏ అమ్మాయికి కనెక్ట్ అవుదామా అని చెప్పి చూస్తూనే ఉన్నావు. ఈ అమ్మాయిల మీద యుద్ధం ఎక్కువ అయిపోయింది. రీతుని ట్రై చేసిండు. రీతు డిమాండ్ తోటి ఒక ట్రాక్ సెట్ చేసుకుందాం అని చెప్పి నన్ను కొంచెం అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. అఫ్కోర్స్ ఇతనితో కూడా మెలికలు తిరుగుతుంది, కానీ మొత్తానికైతే ఎక్కువ శాతం డిమాండ్ పవన్ని లైన్లో పెట్టేసి డిమాండ్ పవన్తో ట్రాక్ సెట్ చేసుకుంటుంది. ఇది ట్రయాంగిల్ ట్రాక్ అయితే, రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఇట్లాంటి ట్రాక్లు అయితే కనుక వర్కౌట్ కాదని చెప్పి రీతు కొంత జ్ఞానం ఉంది కాబట్టి ఒకటే సైడ్ ఉంటుంది ఎక్కువ శాతం, అటు సైడే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఈ ఆ సమయం రీతుతో ట్రై చేసిండు, వర్కౌట్ కాలేదు. తనుజతో ట్రై చేసిండు, ప్రియాతో ట్రై చేసిండు, అందరి దగ్గర నుంచి అక్క తమ్ముడు అనే కాడికి వచ్చాయి. అన్న నువ్వు వచ్చిన పని చేయరాదన్న, మాట్లాడితే ఓవర్గా మాట్లాడతావు, మళ్ళీ మీదకి వెళ్ళి ఈ లవ్ ట్రాక్ల కోసం ఏం పర్లా ఆడతావు. సెట్ అయితే న్యాచురల్గా సెట్ అవుతుంది, లేకపోతే నీ పని నువ్వు చూసుకోరాదు. సెట్ చేద్దాం సరే. ఇక్కడ ఒకరినొకరు నువ్వెవరిని సేవ్ చేస్తావు, నువ్వెవరిని సేవ్ చేస్తావు, దీనిలోకి వెళ్ళి పంచాయతీలు జరుగుతాబోతున్నాయి. అయిపోయింది. ఇక్కడ ఎవరిని సేవ్ చేస్తావు అంటే నన్ను అన్నాడు, అంటే శ్రీజాన్ అన్నాడు, కానీ ఫ్యూచర్లో బాండ్ ఏర్పడుతుంది కావచ్చు, ఎవరితోటి ఏర్పడచ్చు, ఎలాగైనా ఏర్పడచ్చు, ఒకటే ఫ్లాట్ ఎక్స్ప్రెషన్తో చెప్పి ఉండొచ్చు. చెప్పగానే ఇది ఇక్కడ చెప్తుంది, తనుజతో చెప్పగానే తనుజ మళ్ళీ డిమాండ్ పవన్, తనుజ
రీతు చౌదరి వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇక్కడ తనుజ అడుగుతుంది, నన్ను సేవ్ చేస్తావు రీతుని సేవ్ చేస్తావు, నాకు రీతే క్లోజ్ కాబట్టి రీతునే సేవ్ చేస్తా అన్నాడు. ముఖం మీద చెప్పేసిండు. తనుజ హట్ అయింది. అంతేనారా నాతో బాగలేదంటే నీకంటే ఎక్కువ తనే క్లోజ్గా అన్నట్టు చెప్తాడు. చూసారా కళ్యాణ్ అడిగిందట, కళ్యాణ్ కూడా రీతునే సేవ్ చేస్తా అన్నాడట. ఎందుకు కళ్యాణ్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, అనవసరమైన ఎక్స్ప్లెనేషన్లు ఇస్తాడు. అవతలోడు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో కూడా ఇతను చెప్తా ఉంటాడు చూడు. ఏమంటాడు, మొన్న నువ్వు ఫస్ట్ సేవ్ అయినావు కదా, నీకేం ప్రాబ్లం ఉండదు కాబట్టి నేను రీతుని సేవ్ చేస్తాను. రీతు ఎందుకు ఎలిమినేట్ అయింది అనుకుంటారు? రీతు ఎవరు? రీతు బీబీ టీం కంపెనీ నుంచి వెళ్ళి ఉయ్యాలో ఉయ్యాలు ఉంటుంది అక్కడ. తనుజ కూడా అంతే అనుకోరు, అది వేరే విషయం. అయితే కళ్యాణ్ కానీ వీళ్ళే బెటర్ అనిపిస్తున్నారు అబ్బా. వీళ్ళకంటే కామనర్స్ కంటే సెలబ్రిటీసే 100% బెటర్గా అనిపిస్తారు. ఎందుకంటే వీళ్ళు చేసే క్రింజ్, వీళ్ళు చేసే అరుపులు, కావాలని కంటెంట్ కోసం ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం, ప్రతి దాంట్లో అనవసరమైన ఇన్వాల్వ్మెంట్. మొన్న ఫస్ట్ సేవ్ అయింది నువ్వే కాబట్టి నేను చేయను, రీతుని చేస్తాను అన్నాడు. ఆ తర్వాత ఎవరు నన్ను చేయట్లేదు అన్నట్టుగా బాధపడ్డది డిమాండ్ పవన్. తనుజతో అంటాడు, నువ్వు హ్యామర్ ఎవరికి ఇచ్చావు? కళ్యాణ్కి ఇచ్చావు కదా నువ్వు, నాకు అన్నీ గుర్తుంటాయి అంటాడు డిమాండ్ పవన్. హ్యామర్ కళ్యాణ్కి ఇచ్చింది కాబట్టి మీకు బాండ్ ఉంది, నాకు నీకు లేదు అన్నట్టుగా. అంటే నువ్వు కళ్యాణ్ని సేవ్ చేసినావు కానీ నన్ను సేవ్ చేయలేదు, నాకు గుర్తుంది అని చెప్పి డిమాండ్ పవన్ అంటాడు. అమ్మో బ్రెయిన్ పని చేస్తుంది భయ్యో. ఆ తర్వాత తనుజ పోయి ఇమాన్యుల్ దగ్గర మళ్ళీ ఇదే క్వశ్చన్, నువ్వు రీతుని సేవ్ చేస్తావు, నన్ను సేవ్ చేస్తావు అంటే నీ ప్రాబ్లం ఏంటి? కాదు, అక్కడ చిన్న ఇష్యూ జరిగిందిలే. అంటే ఈమె పోయి వీళ్ళేంది, ఈ క్వశ్చన్ ఏంది, ఇదంతా ఏంది అనుకుంటే అక్కడ పోతుంటే ఏమవుతుంది, ఇమ్ము నీకేం ప్రాబ్లం అని చెప్పి రీతు ఇమ్ముతోటి కొంచెం క్లాష్ లాగా వస్తుంది. మెల్లమెల్లగా మంట స్టార్ట్ అవుతుంది. అది ఫ్యూచర్లో ఉంటుంది ఖచ్చితంగా. రీతు వర్సెస్ ఇమాన్యులో, లేదంటే రీతు వర్సెస్ తనుజానో ఇట్లాంటివి మళ్ళీ జరుగుతాయి అని అనిపిస్తుంది నాకు. రైట్, తనుజ ఇమాన్యుల్ని అడుగుతుంది, నేను రీతు ఉంటే నువ్వు ఎవరిని సేవ్ చేస్తావు? అరే ఇమాన్యుల్కి అసలు ఈ క్వశ్చన్ లేనిది, అక్కడ వాడు అడుగుడైంది, వాడి దగ్గర పోయి ఇటు పోయి మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఏందన్న ఫీలింగ్లోనే ఉన్నాడు. మీ ఇద్దరిలో పర్ఫార్మెన్స్ ఎవరిది బెటర్గా అనిపిస్తుందో మొత్తం టోటల్గా చూసి అప్పుడు చెప్తా అన్నాడు. ఇమాన్యుల్ కరెక్ట్గా చెప్పిండు, పర్ఫెక్ట్గా చెప్పిండు, ఒక ఇండివిజువల్ కంటెస్టెంట్ లాగా బిహేవ్ చేస్తూ చెప్పిండు. అక్కడ తనుజ హట్ అయింది. నువ్వు రీతునే సేవ్ చేస్తావు, నాకు తెలుసు, అందరూ రీతునే సేవ్ చేస్తారు, నాకు తెలుసు, ఎందుకంటే రీతు అందరికీ పులిహోర కంటెంట్ ఇస్తుంది కాబట్టి అందరూ సేవ్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ మనోభావాలు దెబ్బతిన్నాయి. తనుజకి దెబ్బతిని తనుజ పర్ఫార్మెన్స్ చూసి ఇది అని చెప్తున్నావు నువ్వు అంటే, ఇమాన్యుల్ నుండి రీతు, తనుజ, డిమాండ్ పవన్ అందరూ అక్కడ వచ్చి కూర్చుంటారు అన్నట్టు. కూర్చుంటే ఈ క్వశ్చన్ నువ్వెందుకు అడిగావో, నువ్వెందుకు వచ్చావో, నా దగ్గరికి ఎందుకు వచ్చిందో, ఇదే టైంలో కళ్యాణ్ వచ్చి పక్కన కూర్చునే ప్రయత్నం చేస్తారు. తమ్ముడు అటెళ్ళి కూర్చో అంటుంది. బ్రదర్ అటెళ్ళి కూర్చో అని సీరియస్గా చెప్తుంది. మీరు కరెక్ట్గా గమనించండి, కళ్యాణ్ సేమ్ ఈ డిమాండ్ లాగా కొంచెం ఓవర్ అవుదాం అని చెప్పి చూస్తున్నాడు, ఎవరో ఒకరు కనెక్ట్ కాకపోతారా అని. అక్కడ టీం చెప్పి పంపిండొచ్చు, కొంచెం కోఆపరేట్ చేస్తారు, నువ్వు అల్లుకోపో అని చెప్పి అనుండొచ్చు. ఇక్కడ అల్లుకుందాం అని చూస్తుంటే సీరియస్గా పడుతున్నాయి, మనోడికి గట్టిగా పడుతున్నాయి. చాలా నెగిటివ్ అవుతావు భయ్యా, చాలా నెగిటివ్ అవుతావు. అక్కడ డిమాండ్ పవన్ పట్టుకుంది రీతు చౌదరిని. ఆమె చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది జస్ట్ షో వరకే, ఆమెకు ఒక క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ తోటి ముందరికి పోతుంది. కానీ అందరూ అట్లా అనుకోరు. వాళ్ళ క్యారెక్టర్స్ బయట బ్యాడ్ అవుతాయి, బయట బ్యాడ్గా పోర్ట్రే అవుతాయి అని రకరకాల ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, అక్కడ బ్యాడ్ అవుతాయని అనుకుంటారు. అండ్ నెక్స్ట్ ఒక గేమ్ పెట్టిండయ్యా బిగ్ బాస్ మామ. ఏంది, వీళ్ళకు 3 గంటల 17 మినిట్స్, 3 గంటల 17 నిమిషాలు, వాళ్ళకు 6 గంటల 15 నిమిషాలు అట్లుంది. సో ఇక్కడ ఒక వార్నింగ్ కూడా ఇచ్చిండు, గట్టిగా ఇచ్చిండు వార్నింగ్. లైవ్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చిండు. ఈ పద్ధతి మార్చుకోవాలి, ఇంగ్లీష్ మాట్లాడదు, చాలా ఎక్కువ చేస్తారు. ఎవరి కోసం చెప్పారు అబ్బాయి? ఈ ఇంగ్లీష్ బాగా ఎక్కువ మాట్లాడుతారు, తెలుగు రానోళ్ళు తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా, తెలుగు వచ్చి తెలుగు వాళ్ళు అయ్యుండి తెలుగులో పుట్టి తెలుగులో పెరిగినోడు నాకు తెలుగు రాదు, నా మాతృభాష ఇంగ్లీష్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు, అందుకని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఆ దొరెవరు కింద కామెంట్ చేయరు. తెలుగులో మాట్లాడాలి అని చెప్పిండు. అండ్ నా రూల్స్ అని పాటించాలి అవి అని చెప్పి, నేను ప్రయోజనాలు వస్తున్నాయి కాబట్టి చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఓనర్స్ అని చెప్పి, ఓనర్స్లోనే మనీషే, ఇంకెవరయ్యా మనీషే విపరీతమైన ఇంగ్లీషు అండ్ ఇక అప్పుడప్పుడు హరీష్ ఎక్కడెక్కడియో కొత్త పదాలు తీసుకొచ్చి వాడుతూ ఉంటాడు. ఓనర్స్ నిర్లక్ష్యం బాగా స్పష్టంగా కనబడుతుంది కాబట్టి నేను 1 అవర్ టైమర్ పెంచుతున్న వాళ్ళకి అని చెప్పిండు. ఆ తర్వాత నో బజర్ అనే టాస్క్. అబ్బా ఇదైతే ఇది టాస్క్ కాదయ్యా, అమ్మా నాకు భలే అనిపించింది. అందరూ దొంగలే మీదికి కవరింగులే అని నేను ఒక లైన్ రాసుకుని ఇంటిని, ఒక పోయిటరీ రాస్తాను నేను యాక్చువల్లీ. మన గురించి మళ్ళీ డప్పు స్టార్ట్. 8వ తరగతి నుంచే నేను భావోద్వేగాలతో కూడిన విప్లవాత్మకమైన కవిత్వాలు, అద్భుతమైన రచనలు చేశాను. దాంతో డైరీలు నింపానన్నమాట. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కూడా చక్కనైన కవిత్వాలు రాసి కొంచెం గట్టిగానే ఉండేటి.
మంచి మెస్మరైజింగ్ పోయిటరీ ఉంటుంది మన దగ్గర నుంచి, విప్లవ భావాలతో ఉంటాయి. రైట్, బజర్ నో బజర్ అనే టాస్క్ కంటిన్యూ అవుతుంది. ఏం లేదబ్బా, ఇటొక ఫోన్ పెట్టిరు, యాక్టివిటీ రూమ్లో ఒక ఫోన్ పెట్టిరు. అక్కడ టెనెంట్స్ ఉంటే ఇక్కడ ఓనర్స్ ఉంటారు. ఇక్కడ ఒక బజర్ ఉంది, అక్కడ ఒక బజర్ ఉంది. ఏం సింపుల్ రూల్, బజర్ ఆర్ నో బజర్ కదా. మీరు బజర్ నొక్కితే మీ టీంకి ఉన్న టైమర్ 0 అయిపోద్ది. కానీ మీరు నొక్కిన 30 మినిట్స్ టైం ఇస్తున్న ఈ 30 మినిట్స్లో యాక్టివిటీ రూమ్లో ఉన్న వాళ్ళు కూడా బజర్ నొక్కితే ఇద్దరి టైమర్ 1 అవర్ పెరుగుతుంది. లేదు ఇద్దరు కొట్టకుండా ఉన్నారు, అసలు బజరే ఎవరు కొట్టలేదు 30 మినిట్స్ కూడా అంటే ఇద్దరి టైమర్లో 1 అవర్ తగ్గుతుంది. కానీ ఇక్కడ ఎవరున్నారు, అక్కడ ఎవరున్నారు, అంత ఓవర్ యాక్షన్ బ్యాచ్ ఉంది, ఓవర్ థింకర్స్ ఉన్నారు. ఖచ్చితంగా ఇద్దరు బజర్ కొట్టిరు, బజర్ కొట్టినాక బాతకాని కొట్టిరు. ముందు బజర్ కొట్టు, ఆ తర్వాత బాతకాని కొట్టారంటే కొట్టిరు. నేను కొట్టలేదు నువ్వు కొట్టినా, ఏ రీతు ఎందుకు కొడుతున్నావు, నువ్వు కొట్టకి, నువ్వు ఎందుకు కొడుతున్నావు కొట్టకి అంటే ఇటుండి ప్రియ, మీరు బదరు కొట్టరు నాకు తెలుసు, మీరు బదరు కొట్టకపోతే మేము కూడా బదరు కొట్టమని చెప్పి ఓకేనా చెప్పి ఏమంటుంది కళ్యాణోత్తరం మధ్యలో తీసుకొని పగజరు నేను కళ్యాణ్ మాట్లాడుతున్నా ఓకే అని చెప్పి వీళ్ళంతా డ్రామా ఆర్టిస్టులు. భరణి అన్నకేమో నేను భరణి మాట్లాడుతుందా మంచి డ్రామా చేశారు. కానీ పెద్ద గ్యాగా వీటికి ఏమన్నా అవుతుంది. అయిపోయింది జుజుబి. రైట్, ఎంజాయ్ చేసిరా మీరు ఆ టాస్క్ కింద చెప్పండి. అండ్ ఇక్కడ ఇమాన్యుల్ అంటాడు, ఇమాన్యుల్ మనీష్ ఈ గేమ్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకుని ఒక డైలాగ్ కొట్టిరయ్యా. ఇమాన్యుల్ అక్కడ ఏమంటాడు, ఖచ్చితంగా గంట పెరిగిద్ది, 30 మినిట్స్ వీళ్ళు ఆగరు, వాళ్ళు ఆగరు, ఖచ్చితంగా గంట పెరిగిద్ది, నేను చెప్తున్నా కదా ఫిక్స్ అయిపోండి అంటాడు. మనీష్ అంటాడు, వాళ్ళు కొట్టేసే ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ కొట్టేసే ఉంటారు. ఇది అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాక శ్రీజ ఏమంటుంది లాస్ట్లో, వాళ్ళు కొట్టింది మాకు కనబడ్డది అంటుంది. ఏడ కనబడ్డదో ఏమో మాకైతే కనబడలేదు. కానీ శ్రీజ సంజనతోటి మీరు కొట్టిరు కదంటే కొట్టలేదు అని అంటే మీరు కొట్టే ఉంటారు అని చెప్పి ఏమంటుంది, మీరు కొట్టే ఉంటారని ఆమె అంటుంది. మాకు అనిపించిందని శ్రీజ అంటుంది. మీరు ఆల్రెడీ కొట్టేసారు కదా, మీరు కొట్టేసారు అంటే మీరు కొట్టలేదా అంటే మేమైతే కొట్టలేదు, మీరు కొట్టారు కదా, పెరుగుతుందిలే ఇద్దరిది టైమర్ పెరుగుతుంది అంటే మీరు కొట్టలేదు అంటున్నారు కదా అంటే మేము కొట్టలేదు అంటుంది. మీరు కొట్టిరా, మేము కొట్టలేదు, టైమర్ అయితే పెరుగుద్ది. ఎట్లా పెరుగుతుంది, ఇద్దరు కొట్టారు కదా ఏందో. అయితే ఆ తర్వాత కొంత తనుజ ఎమోషనల్ అవ్వడం అదొకటి చూపించారు. ఎందుకంటే భరణి గారి ఆరోగ్యం మంచిగా లేదని చెప్పి నాన్న కూతురు రిలేషన్షిప్ నడుతుంది. అండ్ ఇదికు సంజన అట్లనే ఇమాన్యుల్కి తల్లి కొడుకుల ఎమోషన్ నడుస్తుంది. కాబట్టి ఇక్కడ కొంత కనెక్ట్ అవుతారు అబ్బా, అక్కడికనే కనెక్ట్ అవుతారు, దోస్తులు అవుతారు, కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు రాముకి భరణి అన్న తనుజ అంటే చాలా ఇష్టం, కనెక్ట్ అయ్యండి, అక్కడ బాగా ప్రేమగా ఉంటారు. అండ్ అట్నే భరణి గారు కూడా రాము పట్ల ఆ ఎఫెక్షన్ చూపిస్తాడు చూడు, ప్రతిసారి దగ్గర తీసుకున్నప్పుడు పట్టుకోవడము, ఏదో ముద్దు పెట్టడానికి చేయడము, కొడుకుని తండ్రి కదా డీల్ చేసినట్టు ఆ టైప్లో డీల్ చేయడం, అది కొంచెం బాగుంది చూడడానికి. ఇట్నే ఉంటే బాగుంటుంది. కానీ బిగ్ బాస్ మా ఊకుంటాడా, మధ్యలో పెట్రోల్ పోసి అంట పెట్టాడు భగ్వని అంటాడు, ఇలా ఉంటారా నేను చేస్తే ఏదో ఒకటి అంటాడు. అయిపోయింది, ఓనర్స్ గెలిచిన తర్వాత వాళ్ళ టైమర్ 0 అయింది. ప్రియా ఏడ్చింది, ఎందుకు ఏడ్చిందో అర్థం కాలే. ప్రియా ఏడ్చినప్పుడు ఇక నేను ఎందుకు రాసిన ప్రియా ఏడ్చింది అని పెద్ద విషయం కాదు. కానీ అక్కడ పక్కన కళ్యాణ్ వచ్చి అక్క ఏం కాదు అక్క అంటాడు. ఎందుకంటే ఆల్రెడీ ప్రియా చాలా స్ట్రిక్ట్గా చెప్పింది. నేను మొన్న వీడియోలో చెప్పినా కదా, రాయలసీమ బిడ్డ సూపర్ అనిపించింది అని చెప్పినా కదా, అది ఇక్కడ బాండింగ్లు పెంచుకోవడానికి రాలేదు నేను. అందరూ బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ తప్ప ఇంకేం బాండ్ లేదు, ఫ్రెండ్షిప్ బాండ్ లేదు, ఏది లేదు, అంత బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ అనేది ఓకే అన్నది. ఓకే, ఆ తర్వాత కళ్యాణ్ ఓకే అయిపోయింది, ఓనర్స్ గెలిచిరు. ఓనర్స్ టీం గెలిచినందుకు అభినందనలు, మీ టైమర్ 0 అవుతుంది. అయితే టెండెన్స్ దగ్గర ఇంకొక 2 hours టైం ఉంది కాబట్టి అప్పటిదాకా పడుకోవడానికి వీల్లేదు అని చెప్పి బిగ్ బాస్ మా చెప్పింది. అయిపోయింది. ఆ తర్వాత భరణి సుమన్ శెట్టి అన్న తెల్లారి మాట్లాడుకునేది చూపించారు. ఇక్కడ సుమన్ శెట్టి అన్న భరణి అన్నతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎప్పుడూ డిస్కస్ చేసుకున్నాం ఈ పాయింట్ని, భరణి అన్న లేకపోతే వీళ్ళకి బాగా బలం తక్కువ అవుతుంది అని అనుకున్నాం. అండ్ ఫుడ్ కోసం వీళ్ళు అటు పంపించారు, కానీ ఫుడ్ వీళ్ళకి కరెక్ట్గా వీళ్ళు అనుకున్నంతగా దొరకలేదు. ఇక్కడ సుమన్ శెట్టి అన్నకి నిన్న టాస్క్ ఆడి ఓడిపోయినప్పుడు ఆయనకు బాధ అనిపించింది. అంటే ఇటు సైడ్ మనకు బర్నన్ ఉంటే పట్టుకోవడానికి గట్టిగా ఉండేది, ఎవరైనా నెట్టడానికి కూడా కష్టమయ్యేది, బర్నన్న నెడితే మిగతా వాళ్ళంతా అవుట్ అయ్యేటోళ్ళు అని ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా థాట్స్. అందరికీ వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు అన్నట్టు మిడ్ నైట్లా. మనం ఓడిపోతాం, మనం వీక్ ఉన్నాం, మనం ఓడిపోతాం అని ఫస్టే తెలుసు, కానీ ఇది బయటకు మాట్లాడలేదని తనుజ ఇమాన్యుల్ వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు అన్నట్టు. ఎందుకంటే బయటకు మాట్లాడితే మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది అని చెప్పి సైలెంట్గా ఉన్నాం. అటు పక్కన అంతా కూడా బాడీ బిల్డర్స్ ఉన్నారు, మనంతా చిన్న ప్రాణాలు ఉన్నాయి, కాబట్టి మనం ఓడిపోతామని మనకు తెలుసు అని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. వాళ్ళు బాధపడ్డారు చాలా నైట్. అండ్ బర్నీ గారు లేకపోవడానికి కూడా వాళ్ళు బాగా బాధపడ్డారు, చాలా బాధపడ్డారు. బర్నీ అన్న ఉంటే చాలా బాగుండు అని చాలా అనుకున్నారు. అయితే అదే ఇక్కడ సుమన్ శెట్టి అన్న ఏడుస్తూ చెప్తుంటాడు చూడు,
లిటరల్లీ నేను ఈ సిచ్యువేషన్‌కి బాగా కనెక్ట్ అయినబ్బా! సుమన్ శెట్టి అన్న విషయంలో. నాకు టక్కున కళ్ళల్లో ఒక చుక్క నీరొచ్చిపోయింది. అబ్బా! కరెక్టే గదా! అన్న ఫీలింగ్. వీక్ అయిపోయామన్న మేము. ఇక్కడ మేమంతా వీక్ అయిపోయామన్న. ఇలా వీక్ అయిపోతామని అనుకోలేదన్న. చాలా వీక్ అయిపోయామండి. చాలా వీక్ అయిపోయాం. అండి అంటాడు కదా! అన్నారు కదా! చాలా వీక్ అయిపోయామండి. అంటే నాకు నిజంగా వీక్ అయిపోయాను అనిపించింది. పాపం రాము, ఇమాంజల్, సుమన్ శెట్టి అన్న, తనుజ, రీతు చౌదరి వీళ్ళందరూ కలిసి అటున్న డిమాండ్ పవన్ని, కళ్యాణ్‌ని, హరీష్‌ని, మనీష్‌ని వీళ్ళందరినీ ఫేస్ చేయాలి. అటు బర్నీ అన్న కూడా వచ్చి చేరిండు. వీళ్ళందరినీ ఫేస్ చేయాలంటే చాలా కష్టం. విపరీతం గట్టి పవర్ ఉంది. మజిల్ పవర్ గట్టిగా ఉంది స్ట్రాంగ్‌గా. బర్నీ అన్న, సుమన్ శెట్టి అన్నతో కోపం లేదు కదా! నేను జెన్యూన్‌గా ఆడుతున్నాను. కోపం అయితే లేదు కదా! కానీ నేను ఎంత జెన్యూన్‌గా వాళ్ళ సైడ్ ఆడినా గానీ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. చేయట్లేదు. నిజం చెప్తున్నా ఈరోజు బర్నీ మీరు ఓనరు అటు సైడ్ అబ్బో సెలబ్రిటీ కమ్ కామనర్ ఇట్లాంటివన్నీ ఎక్కిరిస్తారు కదా! జెన్యూన్‌గా ఆడితే ఆయనకేమన్నా నిజంగా వాళ్ళ టీంలోకి ఆప్యాయంగా తీసుకుంటున్నారా? మనీష్ అయితే భరణి నా పక్కన పడుకుంటే నాకు నిద్ర పడతలేదు. నిద్ర పట్టదు. ఆయన నా పక్కన నుంచి పడుకుంటా అంటాడు. బెడ్ షేర్ చేసుకుంటా అంటాడు. అంత ఎనిమిటీ ఉన్న పర్సన్‌తో నేను ఉండలేకపోతున్నా అంటాడు. ఆ ప్రియా, శ్రీజ ఆయన ఇక్కడ ఉన్నా గానీ అక్కడ మనిషే. మీరు ట్రీట్ నిజంగా శ్రీజ, ప్రియా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు. అతను అవతల వ్యక్తి లెక్క. అసలు వీళ్ళకి వార్మ్ వెల్కమింగ్ లేదు. సంజనాని వార్మ్ వెల్కమ్ చేయలేదు. నీ మాట నేనెందుకు వినాలి కెప్టెన్ అయితే అని చెప్పి ఈవెన్ నాగార్జున గారు చెప్పినా కానీ వినలే. ఎప్పుడూ రివర్సే మాట్లాడారు. వీళ్ళు నిజంగా చెప్తున్నా సెలబ్రిటీస్ కామనర్స్‌ని చీప్‌గా చూస్తారు. అందులో నుంచి గొడవలు అయితాయి. అక్కడి నుంచి వెళ్ళి కామనర్స్ సైడ్ మొత్తం సీజన్ అంతా తిరుగుతుంది అన్న పాయింట్స్‌తో సీజన్ స్టార్ట్ అయింది. అందరం అట్నే చెప్పుకున్నాం. కట్ చేస్తే సెలబ్రిటీస్ అంత తగ్గుంటే కామనర్స్ వీళ్ళని తీసేస్తున్నారు. చీప్‌గా చూస్తున్నారు ప్రతి టైం. అసలు ఈరోజు శ్రీజ ఒక మాట అంటది సంజనాన్ని పట్టుకొని, నీకు చేతగాక క్యాప్టెన్సీ చేతగాక సంచాలకం చేతగాక అనే మాట ఎందుకు వస్తుంది? అంత పెద్ద మాట. నీకు చేతగాక సంచాలకుగా ఆయనను పెట్టుకున్నావు. ఆమెకు తెలుగు చక్కగా రాదు. తెలుగు కరెక్ట్గా వచ్చిన పర్సన్ అయ్యి ఉంటే చేతగాక అని ఎట్లా అంటావు నువ్వు? చేతగాక అని ఎట్లా అంటావు నువ్వు అని ఆమె 5 నెలల బాబుని ఇంటికాడ వదిలేసి వచ్చి అంత గట్టిగా ఆడుతుంది, అంత కంటెంట్ ఇస్తుంది, అంత బాగా చేస్తుంటే నువ్వు చేతగాక అన్న మాట అని అంత పెద్ద మాట ఎట్లా అంటావు? వర్స్ట్ బిహేవియర్ ఫ్రమ్ కామనర్స్ అండ్ స్పెషల్లీ శ్రీజ అండ్ ప్రియా. నాకు అస్సలు నచ్చలేదు అబ్బా నిజంగా. తర్వాత నేను ఎంత జెన్యూన్గా ఆడినా నన్ను యాక్సెప్ట్ చేయట్లేదని బర్నీ అన్న అన్నాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న ఏడుస్తుంటే ఆయన హగ్ చేసుకున్నాడు. ఆయన ఏడిచిండు. ఆ తర్వాత మార్నింగ్ సాంగ్ వచ్చింది చూసారా? రంగా రంగా రంగస్థలానా రంగు పూసుకోకున్నా ఏసం వేసుకోకున్నా ఆట బొమ్మలం అంతా మనమంతా తోలు బొమ్మలం అంతా. ఎంత బాగుంటుంది అబ్బా రంగస్థలం సినిమా. నిజంగా ఈ పుష్పాలు గిష్పాలు ఇట్టయితే కానీ రంగస్థలం సినిమా క్లాస్ సూపర్. ఈ రంగు పూసుకోకున్నా ఏసం వేసుకోకున్నా అనే పదం ఉంది కాబట్టి తీసుకొచ్చి రంగు పూసుకునే టాస్క్ ఉందని చెప్పి పెట్టిరు అన్నట్టు. ఇట్లా ఆనవాయితీగా మనకి ఆ రోజు టాస్క్ ఏం జరుగుతుందో దానికి తగ్గట్టుగా పాటేస్తూ ఉంటారు. అప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఆ రోజు జరగబోతున్న దానికి అనుగుణంగా పాటేస్తారు. అండ్ దాని మీద లోపల ఉన్న వాళ్ళంతా థియరీలు అల్లుకుంటూ ఉంటారు. ఈ పాట వచ్చిందంటే ఈ టాస్క్ ఉంటుందా, ఆ టాస్క్ ఉంటుందా, ఎట్లుంటుంది ఈరోజు ఏదన్నా ఇబ్బంది ఇట్లాంటివన్నీ ఉంటాయి. అది మంచి ఇంట్రెస్టింగ్ కలిగిస్తుంది కొంత లైవ్ని కదా. అట్లా ఇట్లా సాంగ్కి తగ్గట్టు టాస్క్ తగ్గట్టు సాంగ్ వేస్తే మంచిగా అనిపిస్తుంది. రైట్. అండ్ రాము డ్యాన్స్ సూపర్ చేసినబ్బా. నాకు ఓపెనింగ్ రాము డ్యాన్స్ చేస్తాను ఈ మధ్య, మంచిగా అనిపిస్తుంది. రైట్. ప్రియా, రాము వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. ఒక పాట పాడి నా కోసం లోపలికి రావడానికి, అక్కడ నేను లైవ్ చూడలేదు కాబట్టి తెలియదు కానీ లోపలికి రావడానికి ఇంప్రెస్ చేయాలని ఏదో చెప్తుంది. భలే పాడతాడు కదా. ఆఫ్ కోర్స్ సింగర్ కాబట్టి, డాన్సర్ కమ్ సింగర్ కాబట్టి బాగానే పాడుతుంది. అండ్ ఇమాన్యుల్ కూడా బాగా పాడతారు పాటలు. అప్పుడప్పుడు వినబడతా ఉంటాయి మీరు. కానీ పాటలు పాడొద్దు అనే ఒక రూల్ ఉంది. పాటలు పాడితే పనిష్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత క్యాప్టెన్ది. సో బిగ్ బాస్ నిన్న రాత్రి క్యాప్టెన్ డ్యూటీలు కరెక్ట్గా చేయట్లేదు, గట్టిగా చేయాలి, ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడినా ఏమైనా రూల్స్ బ్రేక్ చేసినా కానీ నువ్వు పనిష్మెంట్ ఇవ్వాలి, గట్టిగా చూసుకోవాలని బిగ్ బాస్ మామ చెప్తే సంజన తన గోడు తను ఎలా పూసుకుంది. బిగ్ బాస్ వీళ్ళు మాట చెప్తే వినట్లేదు. బిగ్ బాస్ ఇక్కడ నుంచి వచ్చిన క్యాప్టెన్ గట్టిగా సీరియస్గా ఉండాలి కానీ ఈ క్యాప్టెన్ తోటి రాదులే. ఈ క్యాప్టెన్ పులిహోర కలుపుకుంటూ కూర్చుంటాడు. ఆడ పోయి కిచెన్ కాడ బోల్ తోముతుంటే ఆ పక్కన చూసి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవిందుకు. రామచంద్ర ప్రభా ఏంది ఎటు పోతుంది సీజను. రైట్. అయితే ఇక్కడ ప్రియా కోసం పాట పాడతాను. ఓ ప్రియా ప్రియా కాదు.
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. ఈ పాట అక్కడి నుంచి వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? ప్రియా దగ్గర నుంచి. ఓ ప్రియా ప్రియా నా గొంతు పోయింది అంటే గొంతు ఎప్పుడో పోయింది అక్క. మామూలుగా అయితే నార్మల్ టైంలో అయితే పేరేం పేరబ్బా సింగర్ ఆ రేంజ్లో వస్తుంది అన్నట్టుగా చెప్తుంది. ఆ పేరేం పేరు ఉండబ్బా సింగర్, ఫేమస్ సింగర్ ఎవరు? ఫీమేల్ సింగర్ చాలా మంచిగా పాడుతుంది చూడు. ఆ రేంజ్లో వస్తుంది వాయిస్. మామూలుగా కూడా ఓ ప్రియా ప్రియా రైట్. ఆ తర్వాత ఇది బాడీ షేమింగ్ కాదు, ఇన్సల్ట్ కాదు, జస్ట్ ఫన్. దయచేసి కామెడీగా తీసుకోండి. నేను ఒక కమెడియన్ని, మిమిక్రీ ఆర్టిస్ట్ని, దయచేసి తప్పుగా అనుకోవద్దు. క్యాప్షన్ పాట. ఆ పాట పాడితే క్యాప్టెన్ పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి అక్కడ తనుజ చెప్తుంది. శ్రీజ ఆ తర్వాత తనుజ శ్రీజ మాట్లాడుకుంటూ క్యాప్టెన్ రూమ్ చాలా డట్టిగా ఉంది అని మాట్లాడుకుంటూ గలీజ్గా చేసింది అని మాట్లాడుకుంటున్నారు. సరే, ఆ తర్వాత ఫ్లోరా నిజంగా కొంచెం మెస్సీగానే ఉందబ్బా, నిజం చెప్పుకోవాలి. ఆ తర్వాత ఫ్లోరా షైని సంజన వీళ్ళిద్దరు కలిసిపోయి అందాల మా ఊరి అక్క జెల్లెల్లే ఫ్లోర్ అక్క సంజనక్క ఇద్దరు కలిసిపోయి మంచి ముచ్చట. ఎట్లా ఉందండి వీళ్ళ ముచ్చట? నీకు అది ఇద్దరు చిన్నపిల్లలు మాట్లాడుకుంటారు చూడు. నీకు తెలివి లేదు, నాకు తెలివి లేదు అంటే ఆ టైప్లో ఏదో ఉంటుంది. గుర్తు వస్తలేదు చిన్నపిల్లలు ఇద్దరు మాట్లాడుకునేది. ఆ టైప్లో ఇద్దరు మంచిగా నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా మంచిదానివి, నువ్వు కూడా ఏమైనా తక్కువ తినవా, నువ్వు కూడా చాలా మంచిదానివి, ఇద్దరు మంచిగా మాట్లాడుకున్నారు. అంటే లైక్ కేసీఆర్ సార్ డైలాగ్ లాగా స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా కొట్టుకున్నారు. ఈ షో ఫార్మాట్ ఇంత అంతే ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది, మనం ఏం చేయలేము అని చెప్తాను సంజనక్క రీతు చెల్లికి తినిపిస్తాంది. నాకు చెల్లికి తినిపించినట్టు అనిపిస్తే నీకు తినిపిస్తే అని. అండ్ ఇక్కడ నేను రీతు గురించి మాట్లాడదలుచుకున్నా. నేను లైవ్ చూస్తున్నా 3 days నుంచి, ఏది నామినేషన్స్లో ఈ పాయింట్స్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఆ రోజు నైట్ నుంచి సార్ నిజం చెప్పాలంటే నామినేషన్స్ అయిపోయిన తర్వాత రోజు నుంచి చూస్తే వీళ్ళందరూ రీతు మీద ఏమన్నారు, వస్తావు బాగా తింటున్నావు, మాకంటే ఎక్కువ ఉంటున్నావు, మాకంటే ఎక్కువ తింటున్నావు, మాకంటే ప్రతి దగ్గర కూడా పర్మిషన్ లేకుండా తింటున్నావు, ఇట్లాంటి ఎన్ని అన్నారు కదా. అవన్నీ 200% ట్రూ. లైవ్ అప్పటి నుంచి నేను క్లారిటీగా ఈ రీతు తినడం విషయం గమనిస్తే ప్రతి ఒక్కరి దగ్గర పోయి విత్ పర్మిషన్ ఆర్ వితౌట్ పర్మిషన్, లేదంటే వాళ్ళే వచ్చి పెట్టడం, మేము అడగడం కంటిన్యూగా అడగడం, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది డిమాండ్ పవన్ నాకు అది కావాలి, కళ్యాణ్ నాకు ఇది కావాలి, ప్రియా నాకు అది కావాలి, శ్రీజ నాకు ఇది కావాలి, నాకు ఇది తినబుద్ధి అవుతుంది, నాకు చపాతి ఇవ్వండి, అది ఇవ్వండి, కంటిన్యూగా కీప్ ఆన్ ఆస్కింగ్ అండ్ ఈటింగ్ జరుగుతూనే ఉంది భయ్. కరెక్టే అంటాండి ఇక్కడ హరీష్ అనిపించింది నాకు. హరీషు మనీషు నువ్వు రెగ్యులర్గా వచ్చి తినిపోతాను, లొల్లులు పెట్టిస్తాను, ఇవన్నీ ఉన్నాయని చెప్పి అంటారు. ఊరికనే కాదు నిజంగానే అన్నారు అనిపించింది. ఇప్పుడు చూడు సంజన వచ్చింది, సంజన వచ్చి రీతుకు తినిపించగానే ప్రియా చూసి టూ రాంగ్ అండి సంజన గారు, టూ రాంగ్. అసలు నేను చేస్తే తప్పని అంటారు, మీరు చేస్తున్నారు. నిన్న నేను పెడితేనేమో తప్పని చెప్పారు, సంచాలకు వచ్చిండు, నన్ను చాలా సీరియస్ అయిపోయాడు, ఇది కరెక్ట్ కాదు అని. ఈ గ్యాప్లో శ్రీజ ఒక దొంగతనం చేసిందబ్బా. ఒక ఫోటో ఫ్రేమ్ని ఏదో దాచిపెట్టింది. అదేంటిది లైవ్ చూసిన వాళ్ళు దయచేసి కింద కామెంట్ చేయండి. అసలు ఆ ఫోటో ఫ్రేమ్ ఏంది, అసలు ఎందుకు దాచిపెట్టింది, ఆ తర్వాత ఏమైనా గొడవ అయిందా? ఎందుకంటే ఫోటో ఫ్రేమ్ అంటే వాళ్ళ పాపదో వాళ్ళ బాబుదో ఫొటోస్ ఉంటాయి కదా, అట్లాంటిది దాస్తే కనుక ఇట్స్ నాట్ ఎ గుడ్ మేనర్స్. అండ్ సంజనాక చదువుకుంటుంది, క్యాప్టెన్సీ అయిపోతుంది కదా, ఎందుకు వచ్చిన బాధ. ఇన్ని రోజులు అంటే ఆమెకు థమ్స్అప్ తాగబుద్ది కాలేదు, చిప్స్ ఎట్లాంటి చాక్లెట్ కానీ ఏం తీసుకోబుద్ది కాలేదు, కానీ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అని బయటకు పోతే ఉండేవి కాబట్టి ఇక్కడే చదువుకుందాం అని చెప్పి గుడ్ ఐడియా కదా అని చెప్పి అన్ని దాచిపెట్టింది అన్నట్టు. అండ్ ఈ రీతుకి తినిపించింది, కొంచెం పంచాయతీ అయింది. పంచాయతీ అయినప్పుడు ఆ తర్వాత కొద్దిసేపటికి శ్రీజ సంజనతోటి అంటుంది, చీర కట్టినావు పంచాయతీ పెట్టినావు అంతే కదా, చీర కట్టినంటే పంచాయతీ గొడవ పెట్టారు కదా అంటుంది. ఆ తర్వాత ఎవరు హరీష్, డిమాండ్ పవన్, రీతు గురించి అక్కడ గట్టిగానే మాట్లాడుతున్నాడు. సార్ మీరు గట్టిగా అంటే సరదాగా వస్తారు, చిలిపిగా చేస్తారు, అందరూ ఏదో ఒకటి పెడతారు, మీరు తినేస్తారు, వెళ్ళిపోతారు అని ఇక్కడ హరీష్ మళ్ళీ పాయింట్ గుర్తు చేస్తుండ అనమాట. వాళ్ళకే రీతుకే గుర్తు చేస్తుండు. డిమాండ్ పవన్ నుండి తప్పురా నువ్వు అలా తినడం కరెక్ట్ కాదురా, నువ్వు అలా వచ్చి చేస్తే తప్పు అయిపోద్దిరా అని చెప్తాడు. ఆ తర్వాత శ్రీజ శారీ కట్టారు అయిపోయింది. ఒక్క ముద్ద పెడితే ఇక్కడ చూడయ్యా ప్రతిసారి సంజనక్క దగ్గర నుంచి వచ్చే డైలాగ్, ఒకే ఒక గుడ్డు తిన్నాను దానికింత చేస్తారా, ఒక్క షాంపూ బాటిల్ పెడితే అన్నీ ఒక్కటే ఉంటాయి, అక్క దగ్గర నుంచి ఒకటే ఉంటుంది. లైక్ ఇక ఒక్క ముద్ద పెడితే ఇలా చేస్తారా, నా ప్లేట్ నుంచి పెట్టాను ఒక్క ముద్ద పెడితే అంటది. ఎప్పుడు ఒక దాంతో స్టార్ట్ చేస్తుంది అక్క, ఆ ఒకటి 14 అయితే చుట్టుపక్కల అంతా కొట్లాడేసరికి. రైట్, ఇమాన్యుయల్, సంజన, మనీష్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు.
కిచెన్ డ్యూటీలో నా బిడ్డని విడిచిపెట్టండి, ఎందుకంటే నువ్వు రేపటి నుంచి ఉండవు కదా, నా బిడ్డని విడిచిపెట్టండి, నా బిడ్డకి ఇష్టం లేదంట అని చెప్పి చెప్తా ఉంటుంది. ఇమాన్యుల్ అంటాడు, బిడ్డని పట్టుకుందే నువ్వు, తీసుకుపోయి ఆడ పెట్టిందే నువ్వు, అంటే నువ్వు అక్కడ ఉంటే బాగుంటుంది రా కిచెన్లో, నేను లోపల ఉన్నా కదా, నువ్వు కూడా ఉంటే బాగుంటుంది అంటే, నువ్వెక్కడున్నావు అమ్మ, ఓ మమ్మీ నువ్వేడున్నావు మమ్మీ నాతోటి, నువ్వు నీ పనిలో నువ్వు ఉన్నావు, ఒకరోజు వచ్చినావు ఒక పూటకి, ఆ తర్వాత నీ పనిలో నువ్వు ఉన్నావు, నేను ఆడ ఏడుతున్నా, నా వల్ల కాదయ్యా అని చెప్పి ఆయన అంటాడు. రైట్. ఆ తర్వాత డిమాండ్ పవన్ ఇక్కడ తనుజాతోటి, తను అయిపోయింది కదా, రీతుతో ట్రాక్ సెట్ అయిపోయింది కదా సార్ నీకు, ఇక్కడ తనుజాతోటి నేను నీకంటే పెద్దోన్నే కావచ్చు, ఎందుకంటే ఏమే తమ్ముడు అనే కేటగిరీకి తీసుకొస్తాను అన్నట్టు డిమాండ్ పవన్ని, అది నచ్చుతలే డిమాండ్ పవన్కి, మనకు కావాల్సింది పులిహోర 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 పులిహోర, కానీ ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ నుంచి బ్రదర్హుడ్ తీసుకొస్తా అంటే ఈయనకు నచ్చుతలేదు. ఏందబ్బా ఒక ఆడమనిషి బ్రదర్హుడ్కి తీసుకుంటే తప్పేముందరా, అందులో ఫీల్ అవ్వాల్సిందేముంది, చెప్తాను, అంటే నా మనస్తత్వం కావచ్చు ఇది, నేనైతే చాలా కుల్లగా ఆపోజిట్లో నిజంగా ఎంత అందంగా ఉన్నా, ఎంత మందంగా ఉన్నా, ఎట్లున్నా, ఆ మనిషి నేను బేసిక్గా ఆ మనిషికి కారు ఉందా, బంగ్లా ఉందా, బంగారం ఉందా, డ్రెస్ ఉందా, పుస్తుందా, ఓ సోప్ టాప్గా ఉన్నాడా, సింపుల్గా ఉన్నాడు కాదు, నాకు ఆడ మనిషి కనబడతాడు, ఆ మనిషి అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఇవి మొదలవుతుంది. వాళ్ళు ఎంత ప్రేమగా నన్ను అంటే నేను అంత ప్రేమగా తీసుకుంటా, గీరు గారెలు బూరెలు ఏనొద్దు మనకి అన్న ఫీలింగ్లో ఉంటా. ఈ కొంతమంది ఏదో అక్క అనద్దు, ఆడలు కూడా అక్క అంటే ఫీల్ అవుతారు, చెల్లి అంటే ఫీల్ అవుతారు, ఈ బ్యాచ్ కూడా ఉన్నది, ఈ మగ పురాణాలలో కూడా ఇదో కథ. ఇప్పుడు నీకంటే నేను పెద్దోని అని అంటున్నానంటే అతనికి ఒక 30+ కదా, 32 అట్లా ఉంటాయి అనుకుంటా కదా. ఇప్పుడు ఆమె కంటే పెద్దోడు అంటే కనీసం 35 దగ్గరలో ఉండాలి కదా. ఇఫ్ ఇన్ కేస్ అంత ఏజ్ ఉంటే, అంత ఏజ్ ఉన్నాడో లేడో పక్కన పెట్టుర్రి, అంత ఏజ్ ఉంటే కనుక తీసుకోవచ్చు కదా, ఆపోజిట్ నుంచి వెళ్ళి వస్తున్నది తమ్ముడో అన్ననో, పులిహోర 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 సరే ఏమంటుంది, నేను నీకంటే పెద్దోన్ని కావచ్చు అని అంటాడు, పెద్దోన్న ఏముంటాను నేను అని తనుజాతోడు అంటే, అవునా అన్నయ్య, ఓకే అన్నయ్య అంటుంది. అంటే సేమ్ ఏజ్ అయి ఉంటుంది, ఫ్రెండ్ లాగా అన్నావు నువ్వు, మళ్ళీ ఇప్పుడేమో అన్నయ్య అంటున్నావు అంటే ఏమైందా పాపము, అన్న చెల్లెలు బాండింగ్ బాగుండదా, బిగ్ బాస్ హౌస్లో గలీజ్ ఉంటుందా, ఏం దొరికిరా మా ఐదారు అంతా మీరంతా లోపల పంపించేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారో అందుకే వీళ్ళు ఈ లెక్కలు పోతారు. ఆ తర్వాత సంజన, ఇమాన్యుల్, మనీష్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు చూపించారు. మళ్ళీ తప్పు లేకుంటే నేను 1000 మంది ఆపోజిట్లో ఉన్నగా నిల్చుంటా అంటే, నువ్వు తప్పున్నా నిల్చుంటావు అన్నట్టుగానే ఇండైరెక్ట్ చేసిండు ఇమాన్యుల్. తప్పు ఉంటే కూడా నిల్చుంటావులే అంటే, తప్పు ఉంటే నిల్చుంటావు కాదు, తప్పు లేకుంటే నిల్చుంటా అని అనడం, క్యాప్టెన్సీ రూమ్లో దొంగ ఆమె ఫుడ్ ఆమె దాచుకోవడానికి ప్రయత్నం చేయడం, తర్వాత దొరకదని, అమేజింగ్ ఐడియా కదా అని చెప్పి వెళ్ళింది. ఆ తర్వాత లెటర్ వచ్చింది, మనీష్ చదివిండు, మనీష్కి తెలుగు సాక చదవడం వస్తలేదు, అంత క్లారిటీ అంటే మంచిగానే చదివిండలే కానీ ఫ్లూయెన్సీ తక్కువ ఉంది, అంత ఇంగ్లీష్లో చదివి తెలుగులో చదువుడు వస్తలేదు అన్నట్టు జనాలకి. ఇక లెటర్లో ఏంటంటే ఇక్కడ 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, మీరు గెలిచిన ఓనర్స్ టీం నుంచి ఒక 4 మీరు తొలగించాల్సింది ఉంటుంది క్యాప్టెన్సీ టాస్క్ నుంచి, అంటే 3 సెలెక్ట్ చేయాలని చెప్పిన అన్నట్టు. అయితే వీళ్ళు కూడా తెలివిగా ఆలోచించుంటే సంజన వచ్చిన తర్వాత సంజనాన్ని పంపించారు చూసినా, వీళ్ళు బ్లేమ్ తీసుకోవద్దని, వీళ్ళు కూడా దొంగలబ్బా, టెనెంట్స్ టీంలో అందరు కలిపి నిర్ణయం తీసుకున్నారు కదా, అందరు కలిపి నిర్ణయం తీసుకున్నాం అనేది మెన్షన్ చేస్తూ ఒక ఇద్దరు లేదంటే అక్కడనే ఉండి అందరు కలిపి చెప్పడం చేయొచ్చు, కానీ సంజనాన్ని రిప్రజెంటేటివ్గా చేసి అమ్మ నువ్వు వెళ్ళి మాట్లాడమ్మా అని చెప్పి ఇమాన్యుల్ చెప్తాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ చాలాసార్లు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడిండా, నేను కాదనట్లేదు, రీతు కూడా మాట్లాడిందిలే, కానీ ఆమెని పంపించమనంటే ఆమె వర్షన్ ఆమె చెప్తుంది అన్న ఫీలింగ్లో మిగతా వాళ్ళంతా ఆపోజ్ చేయడానికి ట్రై చేసిండ్రు. అండ్ ఇది సంజనాక్క కూడా తెలుసులే, ఇట్లా పోతే మనం వేసుకుంటారు, మన వర్షన్ మనం చెప్తుంటే హట్ అవుతారని తెలుసు, కానీ అది కూడా వర్కౌట్ అవుతుంది కదా ఏదో ఒక రకంగా అని అక్కకు ఉంటుంది. అండ్ ఇవాళ లైవ్లో అనుకుంటా ఒక టైంలో సంజనాక్క అంటది, నాకు ఫుల్ పవర్స్ ఇచ్చేయండి బిగ్ బాస్, నేను ఏదో ఒకటి చేసి పడేస్తా అంటాను, సీక్రెట్ టాస్క్ ఇవ్వండి బిగ్ బాస్, ఏదో ఒకటి చేసేస్తాను, నేను చాలా గట్సిని, ఎవరేమన్నా అనుకుంటారు, నన్ను ఏమన్నా అంటారు, నేను నెగిటివ్ అవుతా అని కూడా ఫీల్ గాను, నాకు సీక్రెట్ టాస్క్ ఇవ్వండి బిగ్ బాస్, సంపిడిచి పెడతా అంటుంది. ఇవ్వండి బిగ్ బాస్ ప్లీజ్, బిగ్ బాస్ నా రిక్వెస్ట్, శ్రీను 65 రిక్వెస్ట్, శ్రీను 65 సవాకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్, సంజనకు ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వండి ప్లీజ్ బిగ్ బాస్ ప్లీజ్. ఈ క్యాప్టెన్సీ టాస్క్ అయిపోగానే ఆ టాస్క్ పెట్టండి, గమ్మతుంటుంది, ఈ వారం హైప్ అవుతుంది మళ్ళీ. రైట్. సంజన అయిపోయింది సార్. ఇక్కడ ఏంటంటే 4 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోమంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఓట్ల ప్రకారం సెలెక్ట్ చేసుకుంటారు. అది లైవ్లో అయితే ఇంకా చాలా డీటెయిల్డ్గా ఉంది అని ఇన్ఫర్మేషన్. అండ్ పంచాయతీలు కూడా గట్టిగానే అంటే ఎక్కువ కొలుసుకున్నారని. అండ్ ఇక్కడే క్రిస్పీగా కన్సర్న్గా చాలా మంచిగా ఉందిలే. అయితే డిమాండ్ ఫోన్ యా సంజన అక్కడ కూడా వాళ్ళు లోపల డిస్కస్ చేసుకునే టైంలో కూడా శ్రీజ ఉంటే బాగుంటుంది అని చెప్పింది. ప్రియా వద్దు, శ్రీజ కావాలి, శ్రీజ ఉండని అని అంటే వాళ్ళు వద్దన్నారు. వాళ్ళు వద్దంటే మళ్ళీ చెప్పింది శ్రీజ బాగుంటుంది, దమ్మును పెడదాం అని చెప్పింది. వాళ్ళు వినలేదు కాబట్టి అందరూ ఓటింగ్ని బట్టి తీసుకున్నారు.
సో ఫస్ట్ ప్రియా నిన్ను ఎందుకు వద్దనుకుంటున్నారంటే అని చెప్పి ఈమె వర్షన్ చెప్పింది. మానిటర్గా నువ్వు టఫ్గా నిన్ను హ్యాండిల్ చేయడమే టఫ్ ఉంది, క్యాప్టెన్సీ ఇస్తే చాలా టఫ్ అయింది, అవుట్ హౌస్లో ఉన్న మా అందరికి ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా చెప్తే అది ఆమె ఉద్దేశం, మా ఉద్దేశం కాదు, అందరి ఉద్దేశం ఏందని చెప్పు అన్నట్టుగా అక్కడ నుంచి వాళ్ళందరూ అంటే అటెండెంట్స్ అంతా కూడా అంటారు. ఇక్కడ ప్రియా అందుకుంది, మానిటర్గా నన్ను కంట్రోల్ చేయడం మీకు కష్టమైందా, అందరికీ కష్టమైందా, ఎంతవరకు కష్టం అని చెప్పను అని చెప్పి అంటుంది. ఆ తర్వాత నాకు పర్ఫార్మెన్స్ ఇమాన్యుల్ అంటాడు, పర్ఫార్మెన్స్కి స్కోపు, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఇట్లాంటివన్నీ కూడా చూసినాము, దాన్ని బట్టి మేము డెసిషన్ తీసుకున్నాం స్టార్టింగ్ డే నుంచి ఇప్పటి వరకు అన్నట్టుగా చెప్తాడు. ప్రియాంక మీరు చెప్పినవన్నీ మీరు చెప్పారని నేను మీరు చెప్పాలని సైలెంట్గా ఉండాలా, ఇండివిజువల్ పాయింట్స్ కావాలి, నాకు ఇండివిజువల్ పాయింట్స్ చెప్పండి అన్నట్టు చెప్పింది. తనుజ అండి పాజిటివ్ ఓట్స్ ప్లస్ ఓట్స్ నీకు రాలేదు, నెగిటివ్ ఓట్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి నువ్వు లేవు అన్నట్టుగా చెప్పింది. ఆ తర్వాత హరీష్ని పిలిచింది. నాకు ఇక్కడ హరీష్ భలే అనిపించింది అబ్బా, నాకు ఎందుకో హరీష్ నచ్చింది. ఇవాళ 2-3 చోట్ల భలే అనిపిస్తాడు. ఓన్లీ తన పాయింట్ పెట్టి పక్కకుంటుండు, అవతలలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినా అని అడిగిండు. రైట్, ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ సంజన అంటుంది, మీ మూడ్ స్వింగ్స్ని మేము ప్రిడిక్ట్ చేయలేమండి, కాబట్టి మాకు మీరుంటే కనుక ఏం జరుగుతుందో తెలియదు, అప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు, మా ఫెసిలిటీస్ తగ్గిపోతాయంటే ఫెసిలిటీస్ గురించి మేము మాట్లాడలేదని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక్కడ హరీష్ ఉండి నాకు ఓకే అండి, మీ డెసిషన్ యాక్సెప్టబుల్, ఓకే గుడ్, అండ్ మూడ్ స్వింగ్స్ గురించి మాత్రం మీరు మాట్లాడడం మాత్రం నాకు ఆశ్చర్యంగా ఉందంటాడు. ఓకే, రెస్పెక్ట్ యువర్ డెసిషన్ అని చెప్పి వెళ్ళి పక్కన నిల్చుంటాడు. ఆ తర్వాత సంజన గ్రూప్ డిస్కషన్స్లో శ్రీజ నువ్వే అని చెప్పి అంటే ఫస్ట్ మిమ్మల్ని అడగాలి, ఎందుకు తీసేశారు అని వస్తుంది. అనగానే గ్రూప్ డిస్కషన్లో వద్దనుకున్నారు అని అంటే ఎందుకు తీసేశారు మీరు చెప్పండి అంటుంది. మీరు చెప్పండి అంటే నేను కావాలి అన్నానమ్మా, ఓట్స్ రాలేదు అని అంటే మీరు చెప్పండి ఇప్పుడు టక్కున ఓకేనా, నన్ను కావాలందా, ఓకే ఓకే. కానీ ఈమె ఫస్ట్ బద్ధశత్రువు ఎవరు అనుకుంటుంది, సంజన అనుకుంటుంది, కానీ కాదు. రైట్, సంజన నేనెందుకు నాకెందుకు ఓట్లు, సారీ వద్దులే, ఇది చికాకు ఉంది. రైట్, అక్కడ వినడమే చికాకు, ఆ ఇన్విటేషన్లు ఎందుకులే, కానీ నేను కావాలి అని ఎందుకు ఓట్ చేయలేదు అన్నట్టుగా అడిగింది. అక్కడ కొంచెం ఆర్గ్యూ చేసినట్టు చూపించి లైవ్లో ఎక్కువసేపు కొట్లాడిందట. నేను చూడలేదు, మళ్ళీ చెప్తున్నా, పొద్దుగాల నుంచి కొంచెం వేరే టెన్షన్స్ ఉండే అబ్బా, చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉండే, పొద్దుగాల నుంచి అసలు లైవ్ చూడడానికి కాలేదు, అందుకే మిడ్ నైట్ రివ్యూ కూడా పెట్టడానికి కాలేదు, పొద్దున్న నుంచి మొత్తం ఆగమాగం. యా, కళ్యాణ్ నువ్వు రా అంటే నామినేషన్లో ఇక్కడ చెప్తే ఈయన ప్రతిసారి ఈయన చెప్పే విధానం వెరైటీగా ఉంటుంది. నామినేషన్లో ఉన్నాడు, పర్ఫార్మెన్స్కి స్కోప్ కావాలి, స్కోప్ వచ్చింది, స్కోప్ లేదు, ఇవి కాదు చెప్పాల్సింది, మీరు చెప్పాల్సింది ఇవి కాదు అంటే మేమంతా యూనిటీగా డెసిషన్ తీసుకున్నది, ఇది ఒకరు తీసుకున్న డెసిషన్ కాదు, నువ్వు కరెక్ట్గా డీల్ చేయలేకపోతావేమో అని అనిపించింది, అందుకే తీసుకున్నామని వీళ్ళు చెప్పారు. ఆ తర్వాత ఈయన ఇట్లాంటి ఆర్గ్యూ ఉంటుంది, గమ్మతుంటుంది ఈయన ఆర్గ్యూ. ఆ తర్వాత నెక్స్ట్ బర్నీ గారిని ఓకే చేస్తున్నాం అనగానే శ్రీజ ప్రియా ఇద్దరు కూడా ఫేవరెటిజం పక్క ఫేవరెటిజం అని చెప్పి ఇద్దరు అవుతారు. ఆ తర్వాత సంజన ఉండి అట్లా కాదు, హార్మోనీ బాగుంటుంది అని చెప్పి ఇతను క్యాప్టెన్సీ చేస్తే హార్మోనీ బాగుంటుంది, గొడవలు రాకుండా ఉంటాయి అని చెప్పి సెలెక్ట్ చేసినాం అనగానే శ్రీజ ఉండి మీరు మాట్లాడుతున్నారా హార్మోనీ గురించి మీరు మాట్లాడుతున్నారు. సంజన ఆల్రెడీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో శ్రీజాని నేను నిన్ను సెలెక్ట్ చేశానమ్మా, కానీ ఓట్స్ రాలేదు, నేను నువ్వే కావాలని అనుకున్నాను అని అంత క్లారిటీ ఇచ్చినాక కూడా మీరు మాట్లాడండి హార్మోనీ గురించి, మీరు మాట్లాడుతున్నారు హార్మోనీ గురించి, నాకు అర్థం కావట్లేదు, మీరు ఎందుకు కొడుతున్నావు, ఎందుకు అక్కడ స్క్రీన్ స్పేస్ దొబ్బాలనా ఇంకేదైనా, వేరే వాళ్ళని సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు పాజిటివ్ పాయింట్స్ ఎతికి సెలెక్ట్ చేసిరు అని చెప్తున్నప్పుడు, అది కలెక్టివ్ డెసిషన్ అని చెప్తున్నప్పుడు దానికి ఒక రెస్పెక్ట్ అనేది ఏడవాలి. హరీష్ ఇచ్చిండు, నువ్వెందుకు ఇయ్యవు. ఇక్కడ హరీష్ ఒక పాయింట్ పెట్టడానికి ట్రై చేసిండు, ఏంది నాకు ఓకే, నాకేమనిపిస్తుందంటే హార్మోనీ అన్నారు కదా, అక్కడ మాత్రం నాకు కరెక్ట్ అనిపిస్తలేదు. బికాస్ ఈయన చేయబట్టే ఎగ్ విషయం అంత దాకా వెళ్ళడానికి కారణమైంది బర్నీ గారి వల్లే, కాబట్టి హార్మోనీ అయితే ఆయన కాపాడతాడని నాకు అనిపిస్తలేదు అని ఒక పాయింట్ అంటే అయిపోయింది. ప్రియా అంటది మీ క్యాప్టెన్సీలో చాలా ప్రాబ్లం ఉంది, మీ క్యాప్టెన్సీలోనే అని చెప్పి సంజన అంటది. అది తిరిగి సంజన తలుకోవడం ఎందుకు. ఆ తర్వాత మనీష్ అంటాడు నెక్స్ట్ మనీష్ని డిజర్వింగ్ క్యాండిడేట్, ఈయనకు ఛాన్స్ రాలేదు, ఛాన్స్ ఇద్దామని ఇచ్చినాము, అండ్ మానిటర్గా కూడా చేయలేదు కాబట్టి పర్ఫార్మెన్స్ స్కోప్ రాలేదు, ఇక్కడ ఇద్దామని చెప్పి ఇచ్చినామని చెప్తారు. వెరీ నైస్, ఓకే, రీజనబుల్, మంచిగా అనిపించింది. మనీష్ మానిటర్ కూడా కాలేదు, వీళ్ళు ఏదో ఒక పనిలో కనబడరు, సరే మనీష్ నామినేషన్లో కూడా ఉన్నాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో మనీష్ అనగానే ఇక్కడ ఎవరు శ్రీజ ప్రియ మళ్ళీ ఫేవరెటిజం మీ ఓనికి ఇచ్చిన ఫేవరెటిజం, బయట ఓనికి ఇచ్చిన ఫేవరెటిజం.
వీళ్ళు ఉరడానికే ఉన్నారు ఇద్దరు, మళ్ళీ ఒక్కరికిద్దరు తగులుతారు, అబ్బా ఒక్కరికిద్దరు. ఓ ఓ ఓ ఓ అని అనగానే ఇక్కడ మీకు క్యాప్టెన్సీ చేతగాక, మీకు శ్రీజ అంటుంది మీకు క్యాప్టెన్సీ చేతగాక, డ్యూటీస్ చేతగాక సంచాలకుని పెట్టిరు, ఇప్పుడు అతని ఫేవరెటిజం చూపిస్తున్నారు అనగానే హరీష్ ఉండి సింపుల్గా నాకెందుకు ధర్మంగా ఉన్నారనిపిస్తుంది, ఎందుకంటే నాకు కూడా ఛాన్స్ ఇస్తా అని చెప్పి పోయినసారి సంజన గారు ఛాన్స్ ఇచ్చారు, ఇప్పుడు మనీష్కి ఇస్తున్నారు, నేను తప్పు పట్టను, వెరీ నైస్ అని అంటాడు. అనగానే ప్రియా అక్కడ ఉండి మీకు వేరు కావచ్చు మాకు కాదు వేరు అన్నట్టుగా అంటుంది. అనగానే టక్కన హరీష్కి కోపం వచ్చింది. నా పాయింట్ నేను చెప్పుకుంటున్నాను, చెప్పుకొని ఇస్తారా, మీరు అరుస్తూనే ఉన్నారు ఇందాక నుండి చూస్తున్నా, నేను అడ్డొచ్చానా మీకు, నాతో ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారు మీరు నా పాయింట్ నేను పెడుతున్నప్పుడు అని అంటాడు. దెబ్బకి సైలెంట్ అయిపోయారమ్మా. గట్టిగా మాట్లాడాలి లేకపోతే తినరీళ్ళు. శ్రీజ క్యాప్టెన్సీ చేతకాక మళ్ళీ అంటుంది అదే డైలాగ్ సేమ్, సంచాలకుని పెట్టుకుని ఫేవరెటిజం చూపిస్తున్నాం అంటే సంజన ఉండి ఒక పాజిటివ్ రీజన్తో ఒక మనిషి గురించి చెప్పడం తప్ప, ఒక పాజిటివ్ రీజన్ ఒక మనిషి గురించి చెప్పడం తప్ప అని అంటుంది. అంటే ఇక్కడ శ్రీజ ఉండి అరుపులు, మళ్ళీ ఈమె ఎందుకు వచ్చింది ఎందుకు చేసామో అది ఇదే నడుతా ఉంటే ఇక్కడ ఇమాన్యుల్ తీసుకుని గుడ్ సైడ్ ఆలోచించాం, బ్యాడ్ సైడ్ ఆలోచించాం, ఇక్కడ గొడవ జరిగినప్పుడు సాల్వ్ చేసే గుణం గురించి ఆలోచించాం, దీన్ని బట్టి మనిషికి ఇచ్చినామని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత డిమాండ్ పవన్ని సెలెక్ట్ చేశారు, రెండు పక్కల ఈక్వల్గా ఉంటాడన్న ఉద్దేశంతో ఇచ్చినాం అన్నాడు. ఓకే, రెండు పక్కల ఈక్వల్గా ఉన్నా ఉండకపోయినా రీతు విషయంలో ఖచ్చితంగా చాలా బాగుంటాడు అన్న గట్టి ఫీలింగ్ ఉంది నాకు. నెక్స్ట్ భరణి, డిమాండ్ పవన్, మనీష్ వీళ్ళు ముగ్గురు క్యాప్టెన్సీ కంటెండర్ కాబట్టి బిగ్ బాస్ మామ ఏం చెప్పిండు, ఇగో మీరు ముగ్గురు కలిసి ఒక బెస్ట్ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకున్నారంటే వాళ్ళు ముగ్గురు ఇట్లా పోయి ఇబ్బందులు అంటారు ముగ్గురు. ఎందుకంటే అంతకంటే ముందు ఆ ధర్మచక్రం టాస్క్లో అటు పక్కన వీరోచిత పోరాటం చేస్తాడు, కింద మొత్తం ఆగమాగా ఉంటుందిలే పరిస్థితి. డిమాండ్ పవన్ రీతు ఒక టైట్ హగ్ చూపిస్తారు సీన్. ఎందుకు స్వామి ఏమైంది నీకు డిమాండ్ పవన్, ఇప్పుడు ఏంది ఓదార్పు కావాలన్నా? సీజన్ 5లో ఒక కంటెస్టెంట్ ఉండే తోపాస్య, అంత కంటెస్టెంట్కే ఈ హగ్గులు, ముద్దులు, లట్టు పొట్టు, లవ్ ట్రాక్, మన్ను మశానం, రొమాంటిక్ యాంగిల్ ఇవన్నీ సర్వనాశనం చేసినాయి. నీకు అంత మనకు అంత లేదుగా సర్వనాశనం అవ్వడానికి అంటావా? ఉన్నది పోతుంది, ఉన్నది కాస్త ఊడుద్ది, వెనక నెగిటివ్ అయ్యుద్ది, ఇంటికి పోయినాక అమ్మ నాన్న తిట్లు వదిలే. శ్రీజ, సంజన వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నేను మిమ్మల్ని క్యాప్టెన్ చేశారు, నా గురించి స్టాండ్ తీసుకోవాలనిపించలేదా అని అడిగితే నేను నీకోసం నిల్చున్నానమ్మా, నిన్ను నామినేషన్ నుండి కూడా సేవ్ చేశానా లేదా అంటే నామినేషన్ నుండి సేవ్ చేయడం ఏంటి అన్నట్టుగా మాట్లాడడానికి ట్రై చేస్తుంది. చేసింది ఇంటెన్షనల్గానే చేసింది, అది అర్థం చేసుకున్నావా? చేసుకున్నది, ఆమె కూడా అర్థం చేసుకుంది. కానీ అరవాలి, లొల్లి పెట్టాలి, లొల్లి పెడితే అనవసరంగా అరితే అది ఫుటేజ్ కింద వస్తుంది. నేను అన్నానమ్మా ఓట్స్లో నీకు రాలేదు అంటే 6 people ఆపోజిట్గా మాట్లాడడానికి ఏంటి అది నేను చెప్పి ఏదేదో ఓడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇమాన్యుల్ ప్రియా వీళ్ళిద్దరు మాట్లాడుకునే చూపిస్తారు. నన్ను ఎందుకు తీసుకోలేదు, ప్రియా బాధపడుతుంది, ఏడుస్తూ ఉంటుంది అన్నట్టు. రీజన్ సరిగ్గా చెప్పలేదు, మీతో అందరితో నేను ర్యాప్ మెయింటైన్ చేసిన, అందరితో బాగున్నా, అట్లాంటిది నన్ను తీసుకోలేదు అని అంటే దమ్ము విషయంలో కానీ నీ విషయంలో కానీ పాయింట్స్ అందరికీ కరెక్ట్గా అందరూ కలెక్టివ్ పాయింట్స్ తీసుకున్నారు అని చెప్పి చెప్పినా కానీ ఏం లేదు, బాధపడతాను. ఆ తర్వాత టాస్క్ రంగు పడుద్ది. రీతు సంచాలకురాలు, ద వర్స్ట్ సంచాలకురాలు ఎవర్ ఫర్ దిస్ టాస్క్. ఎందుకంటే ఈ టాస్క్లో ప్రియాంక జైన్ సంచాలక చేసినప్పుడు ప్రతిసారి టీషర్ట్ని చాలా క్లారిటీగా చూస్తుంది. సరే ఈ దానిలో ఫస్ట్ రౌండ్లో టీషర్ట్లో క్లారిటీ లేదు, సెకండ్ రౌండ్లో బర్నీ అన్నని అంటే ఫస్ట్ రౌండ్లో చాలా బాగా ఆడారు, అందరూ ఆడారు, అండ్ డిమాండ్ పవన్ ఆడలేదు, దాక్కున్నాడు, దూరం పోయాడు. అండ్ ఇక్కడ మనీష్ అవుట్ అయిన తర్వాత మీ వాళ్ళ నుంచి ఒకరు అవుట్ అయ్యారు అన్న డైలాగ్ కూడా వస్తుంది రీతు నోట్లోకి వెళ్ళి. రాగానే అర్థమైంది ఇది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ. కామనర్స్ ఎందుకంటే బర్నన్న ఇమాన్యుల్ని అటాక్ చేయలేదు. నేనంట కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీయో టెనెంట్స్ వర్సెస్ ఓనర్సో కాదు, ఇది క్యాప్టెన్సీ టాస్క్, ఇట్స్ ఇండివిజువల్ టాస్క్. అక్కడ వాళ్ళు ఎలాగైనా ప్లాన్ చేసుకుంటారు, ఎలాగైనా ఆడుకుంటారు. ఇప్పుడు డిమాండ్ పవన్ మనీష్ కలిసి ఆడరా, వాళ్ళు బర్నన్ని అవుట్ చేయడానికి ఇష్టపడతారు కదా, వాళ్ళు ఇమాన్యుల్ని అవుట్ చేయడానికి ఇష్టపడతారు కదా, వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ పర్సనల్గా వాళ్ళు ఏమైనా చేయొచ్చు. అవతలుడు ఏమైనా చేస్తే సెలబ్రిటీ అంటే ఏం లేదు, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అని ఒకటి పడింది అనుకో గట్టిగా జనాల్లోకి వెళ్ళిందంటే కామనర్స్కి సింపతి వస్తుంది అని ఒక యాంగిల్ని ఆలోచిస్తున్నారు చూడు. దట్స్ అ క్రూయల్ థాట్. దీనివల్ల కామనర్స్కి మచ్చదేస్తున్నారు వీళ్ళు, ఖచ్చితంగా నెగిటివిటీని మూటగట్టుకుంటున్నారు తప్ప ఇంకేమీ లేదు చెప్తున్నా. వీళ్ళు టూ మచ్గా ఆలోచించారు. ఏంటంటే బయట ఉన్నప్పుడు అనుకున్నారు మనం కామనర్స్కి సింపతి క్రియేట్ చేయగలిగితే చాలు, వాళ్ళు మనం తొక్కుతున్నారు అని చూపించగలిగితే చాలు, మనం హైలైట్ అవుతాం, మనం లాస్ట్ దాకుంటాం, మనమే తోపులు అవుతాం, మనమే కప్పకొట్టుకొని పోతాం అన్న దానిలో ఫిక్స్ అయిపోయారు. అతి తెలివిగా ఆలోచించారు అందరికీ.
అందుకని ఈ పాయింట్ తేవడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనీష్ కూడా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అనగానే ఎస్ ఆ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అనేది సపోర్ట్ కొడుతూ ఉంటాడు. ఓవర్ థింకింగ్లో ఎటో పోతున్నారు వీళ్ళు చెప్తున్నా. ఉన్న మంచి పేరుని ఏది అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన మంచి పేరుని శ్రీజ అయితే చెడగొట్టుకుందబ్బా మొత్తం. అందరికంటే ఎక్కువ శ్రీజ అండ్ ప్రియ. మనీష్ ఫస్ట్ రౌండ్లో మనీష్ అవుట్ అయ్యిండు. బర్నీ మనీష్ మీద అటాక్ చేసిండు. డిమాన్ పవన్ కూడా ఎవరిని అటాక్ చేయలేదు. మరి డిమాన్ పవన్ అన్నారా ఏంది మూలకు పోయి ఉన్నాడు. ఈవెన్ ఇమాన్యుల్ అన్న ఎవరినో ఒక అవుట్ చేయడానికి ట్రై చేసిండు. డిమాన్ పవన్ ఆడకుండా మూలకు దాక్కున్నాడు. పైకి వెళ్ళి డిమాన్ పవనే ఫస్ట్ ఆ స్టాండ్ని తన్నేసిండు. పెడల్ స్టాండ్ ఏదంటారు కదా, ఆ పెడల్ స్టాండ్ని తన్నేసి రంగును పడేసిండు. ఆ తర్వాత బర్నీ చేసిండు. ఫస్ట్ మిస్టేక్ డిమాన్ పవన్ చేసిండు. అట్లా రంగు ప్లేట్ని తన్ని పడేయడం కరెక్ట్ కాదు, అవుట్. అది సంచాలకంటే. అది చూసి బర్నీ చేసిండు, అవుట్. సరే ఈసారికి వదిలేస్తున్నా ఇప్పుడు ఆడండి, ఇంకోసారి తన్నొద్దు అని చెప్పాలి. అండ్ బర్నన్న ఫస్ట్ రౌండ్లో మనీష్కి ఫుల్ ఆన్ కలర్ అయిపోయింది. మనీష్ అవుట్ అయిపోయింది, ఓకే. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది కొత్త టీషర్ట్ తోటి. సెకండ్ రౌండ్లో బర్నన్నకి చాలా తక్కువ కలర్ అంటింది, డిమాన్ పవన్కి చాలా ఎక్కువ కలర్ అంటింది, ఇమాన్యుల్కి కలర్ అంటింది కొంచెము. కానీ అందరికంటే ఎక్కువగా కలర్ అంటింది, టీషర్ట్ చాలా డార్క్ అయిపోయింది. అది అప్పటికే అవుట్ స్టేజ్లో ఉన్నది డిమాన్ పవన్. బజర్ రాలేదు. అండ్ స్టాప్ ఇట్ అన్నదట. అప్పుడు పోయి బర్నన్న పూయడానికి ట్రై చేసిందట. సో బర్నన్న స్టాప్ ఇట్ అన్నప్పుడు ఆగనందుకు అవుట్ అట. డిమాన్ పవన్కి ఫుల్ కలర్ అయిపోయింది అప్పటికి. ఆ రౌండ్లో అవుట్ డిమాన్ పవన్. వర్స్ట్ సంచాలక్. ఊరికనే బర్నన్న స్ట్రాంగ్, బర్నన్న ఉంటే డిమాన్ పవన్ గెలవడు అని చెప్పి బర్నన్న పంపించింది అంతే. బర్నన్న వెళ్ళిపోయింది, మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఎందుకు అవుట్ చేసినావు నువ్వు వై అని అంటే స్టాప్ ఇట్ అంటే ఆగలేదు, నేను మీకు సమాధానం చెప్పక్కర్లేదు, నేను ప్లేయర్ తోటి మాట్లాడుకుంటా అంటది. అది గేమ్ రూలా? గేమ్ పద్ధతేనా? ఈ గెలుపు ఒక గెలుపా? సరే నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయిన తర్వాత టాస్క్ కంటిన్యూ అవుతుంది. ఏంది ఇమాన్యుల్ అంటే రంగుని ఇట్లా చల్లిండు అన్న పాయింట్ తీస్తుంది. డిమాన్ పవన్ ఎన్నోసార్లు రంగు చల్లుతాడు. అండ్ ఇంకోటి ప్లేట్ అడ్డం పెట్టుకుని దూరం పోతాడు. ప్లేట్ అడ్డం పెట్టుకోవచ్చా ఈ టాస్క్కి? అసలు ప్లేట్ వాడచ్చా? అక్కడనే కదా అయిపోయింది కదా, గేమ్లో అవుట్ కదా. థర్డ్ రౌండ్లో ఇమాన్యుల్ డిమాన్ పవన్ గట్టిగా ఫైట్ చేశారు అబ్బా, చాలా బాగా ఫైట్ చేశారు. అండ్ ఇమాన్యుల్కి ఇంకా దమ్ముకు వచ్చేసింది, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల దమ్ముకు వచ్చేసింది. అవి అయితలేదు అతనితో. అక్కడ మూలకు వచ్చి నిల్చున్నాడు, అక్కడ కూడా వచ్చి పూసిండు డిమాన్ పవన్. ఓకే అది టాస్క్ పర్లేదు, బజర్ మోగింది, అయిపోయింది. ఇద్దరికి దాదాపు ఈక్వల్గా కనపడుతుంది. అప్పుడు ఏం చేయాలి? టీషర్ట్లు తీయించి ఆడేసి చూసేటోళ్ళు ఇదివరకు వేరే సీజన్స్లో. ఏమైంది అసలు గమనించిందా? లైవ్లో ఏమైనా ఎక్కువసేపు గమనించిందో చూడాలి, కానీ లైవ్లో ఏమైనా ఎక్కువసేపు గమనించిందో చూస్తా. కానీ ఇట్లా చూసింది డిమాన్ పవన్. ఇది జరుగుతున్నంత సేపు వెనకాల నుంచి బర్నన్న అవుట్ చేయగానే ఎస్ అంటున్నారు వాళ్ళు. బర్నన్న అవుట్ చేస్తే ఈజీగా మా ఆవిడ గెలుస్తాడు, ఎందుకంటే డిమాన్ పవన్ గట్టిగా ఉంటాడు, ఇమాన్యుల్ కొంచెం మెత్తగా ఉంటాడు కాబట్టి మా ఆవిడ గెలుస్తాడని ఫిక్స్. అంత మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టుగా ఉంది. ప్రియా అయితే మధ్యలో అసలు ఎట్లా మాట్లాడుతుంది తెలుసు, ఇష్టమైనట్టుగా గొప్ప ఓనర్ ఎవరిని బర్నీ పట్టుకొని. బర్నీ అంటే ఇమాన్యుల్కి రుద్దుతలేడంట, అందుకని చెప్పి గొప్ప ఓనర్. అబ్బో కామనర్స్ వస్తే సెలబ్రిటీ ఇది. ఇదేమో అసలు శ్రీజ అంతే బా. గ్రూప్ గేమ్ ఆడతారు. గ్రూప్ గేమ్ టెనెంట్స్ మాట్లాడితేనే ఆపుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నామో ఆపుర్రి అని అంటే విల్ టాక్ అని ఓరుతున్నారు. ఏం మనుషులు అబ్బా, ఏం మనుషులు. నాకైతే అసలు నచ్చలేదు అబ్బా. డిమాండ్ పవన్ అసలు నాకు గెలిచినట్టు కూడా అనిపించలే. సోది. నిన్న అన్నాడు కదా చాక్లెట్లు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా, నీకోసం నేను కెప్టెన్ అవుతా అని అయింది. ఆమె అయ్యేటట్టుకి చేసింది. అందుకే బిగ్ బాస్ మామ కూడా ఈమె ఫేవరెటిజం చూపిస్తుందో చూపించదని చూడడానికే సంచాలగ్గా పెట్టిండు. నాకు అసలు ఈ బ్యాచ్ నచ్చలేదబ్బా, కామనర్స్ బ్యాచ్. అంతో ఇంతో హరీషే బెటర్ అనిపిస్తుంది. మారిన వాడే మనిషి. వీళ్ళు కూడా మారుతారేమో అని ఆలోచిద్దాం సాటర్డే ఎపిసోడ్ తర్వాత. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా హైప్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయండి ప్లీజ్. మీరు ఇచ్చే హైప్ చాలా ప్రీషియస్, దానివల్ల ఎక్కువ రీచ్ పెరుగుతుంది. లైక్ బటన్ పక్కన కొంచెం అటు జరుపుతుంటే హైప్ బటన్ ఉంటుంది. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ, లవ్ యూ, సైనింగ్ ఆఫ్.